డిమానిటైజేషన్ అన్నది మోడీ ఆషామాషిగా తీసుకున్న నిర్ణయం కాదు. ఇంకా చెప్పాలంటే దేశ ఆర్థిక వ్యవస్థను అగ్రస్థానంలో నిలబెట్టే ప్రక్రియలో ఇది ఆరంభం మాత్రమే. ముందు ముందు చాలా నిర్ణయాలు తీసుకోవాల్సిందే. ఇప్పటికే వాటిలో కొన్ని అమలు చేశారు కూడా. వాటిలో ఈ పెద్ద నోట్ల రద్దు కూడా ఒకటి. కానీ ఈ ప్రక్రియల గురించి, వాటి ప్రయోజనాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించకపోవడం మరింత ఇబ్బందికి కారణమవుతోంది. మరి దీనికి కేంద్రం ఏం చేయబోతోంది? కరెన్సీ డిమానిటైజేషన్ హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదు. దాని వెనుక చాలా కసరత్తు జరిగింది. మోడీ పీఠమెక్కాక బంధన్ బ్యాంకులు ఓపెన్ చేసి జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేయించడం వెనుక కారణమిదే. ఆపై ఐడిఎస్ ప్రకటించింది కూడా ఇందుకే. ఇప్పుడు కూడా నోట్ల రద్దు తర్వాత 2 రోజుల పాటు బంగారం రూపంలో మారిన బ్లాక్ మనీని వెలికితీసే పనిలో పడ్డారు. బ్యాంకుల మీద ఈడీ, ఐటీ, సిబిఐ అధికారులు దాడులు చేస్తున్నారు. ఏ ఒక్క కార్పొరేట్ బ్యాంకును కూడా వదలటం లేదు. అనుమానం వచ్చిన అందరి ఇళ్లలోనూ ఐటీ అధికారులు దాడులు చేస్తూనే ఉన్నారు. కమిషన్ల పద్ధతిలో నోట్లు మారకుండా విజిలెన్స్ ఏర్పాటు చేశారు. ఆఖరికి కేంద్ర ప్రభుత్వ సంస్థలైన పోస్టాఫీసులను కూడా వదిలిపెట్టకుండా తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటికే చేతులు మారిన బ్లాక్ మనీని వెలికి తీస్తున్నారు. కానీ ఈ విషయాలపై అవగాహన కల్పించడంలో మాత్రం దృష్టి పెట్టలేదు. ఇక్కడితో మోడీ ఆగిపోతారనుకుంటే పొరపాటే. సమీప భవిష్యత్తులో బ్యాంకు లాకర్లలో కేజీల కొద్దీ ఉన్న బంగారాన్ని వెలికితీసే ప్రణాళికలు రూపొందిస్తోంది. బంగారం అమ్మకాలపైన నిఘా పెట్టబోతోంది. రియల్ ఎస్టేట్లో బినామీ ఆస్తుల చట్టాన్ని సవరించే పనిలో ఉంది. ఇక విదేశాలకు తరలిపోయిన బ్లాక్ మనీని వెలికితీసేలా పావులు కదుపుతోంది. 2018 సెప్టెంబర్ నుంచి తమ బ్యాంకుల్లో ఉన్న భారతీయుల ఖాతాలు ఇవ్వటానికి ఆ దేశాలతో ఒప్పందం కుదుర్చుకుంది. కానీ వీటి మీద ప్రజలకు ఎలాంటి సమాచారం లేదు. ఇక కొత్తగా బ్లాక్ మనీ పుట్టకుండా అరికెట్టేందుకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు, మొబైల్ ట్రాన్సాక్షన్లు, ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్, కార్డు సేవలు, మొబైల్ వ్యాలెట్ సేవలు వంటివి బాగా వినియోగంలోకి తీసుకువస్తే భవిష్యత్తు భారతంలో డిజిటల్ డ్రీమ్స్ నెరవేరుతాయి. పెద్ద నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా బ్లాక్ మనీ నిల్వలు తగ్గుతాయి. అంటే కేంద్రానికి రావాల్సిన పన్ను సక్రమంగా వస్తుంది. కేంద్రానికి ఆదాయం పెరిగితే జనం మీద పన్నుల భారం తగ్గుతుంది. ఇక ట్యాక్స్ సీలింగ్ పెరుగుతుంది. జీఎస్టీ శాతం తగ్గుతుంది. అసలు ఈ ట్యాక్సులన్నీ ఎత్తేసి బ్యాంక్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ను ప్రవేశపెట్టాలన్న ఆలోచనలు ఉన్నాయి. ఇవన్నీ అమలైతే దేశం సువర్ణ భారత్గా నిలబడుతుంది. ఇది మన రూపాయిని బలోపేతం చేస్తుంది. అదే జరిగితే అంతర్జాతీయ సమాజంలో రూపాయి బలపడి భారత్ను ప్రపంచ ఆర్థిక శక్తిగా అవతరింపచేస్తుంది. ఈ విధంగా ఒక్కసారిగా బ్యాంకులోకి ఇంత డబ్బు రావటం వల్ల బ్యాంకుల ఫైనాన్షియల్ పొజిషన్ ఇంప్రూవ్ అయింది. బ్యాంకింగ్ వ్యవస్థ ఇంప్రూవ్ అయింది. రేపటి నుంచి అందరూ కూడా బిల్స్ ఇవ్వాల్సిన స్థితి వస్తుంది. అందరూ కనుక త్రూ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు పే చేస్తే అందరూ బ్యాంకింగ్ వ్యవస్థలోకి వస్తారు, అఫీషియల్ వ్యవస్థలోకి వస్తారు. మన ట్యాక్స్ జీడిపి రేషియో ప్రపంచంలోనే లోయెస్ట్. అంటే మన ట్యాక్స్ జీడిపి రేషియో ఓన్లీ 12%. ఆల్రెడీ మనం ఎక్సైజ్ కానీ 20%, 30% ఈ విధంగా చూసుకుంటే, ఇన్కమ్ ట్యాక్స్ 30% చూసుకుంటే, ఇటువంటి ట్యాక్సెస్ ఉన్న కంట్రీలో నోటల్గా వచ్చేది ఓన్లీ 12%. అంటే ఎంత ఎగ్గొట్టున్నా చూడండి, నియర్లీ 18% పోతుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇది ఒక మేజర్ రిఫార్మ్. సో దీనివల్ల ఎలక్షన్లో ధన ప్రవాహం తగ్గుతుంది, పొలిటికల్ కరప్షన్ తగ్గుతుంది. ఆ విధంగా చాలా ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి దీన్ని మనం సపోర్ట్ చేయాలి. పెద్ద నోట్ల రద్దుతో దేశంలో నకిలీ కరెన్సీ పూర్తిగా కనుమరుగు కానుంది. టెర్రరిస్టులు, స్లీపర్ సెల్స్, నక్సల్స్ వంటి అసాంఘిక శక్తులకు నిధుల కొరత ఏర్పడి అవి నిర్వీర్యమైపోతాయి. ఎక్కడి వరకు ఎందుకు? పెద్ద నోట్ల రద్దు తర్వాత కాశ్మీర్లో నెలకొన్న ప్రశాంత పరిస్థితులే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. కేంద్రం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆగని అల్లర్లు పెద్ద నోట్ల రద్దు తర్వాత ఒక్కసారిగా ఆగిపోయాయి. పెద్ద నోట్ల రద్దుతో దేశంలో డిజిటల్ లావాదేవీలు పెరిగితే బ్యాంకుల్లో డబ్బులు ఎక్కువగా వస్తాయి. దీంతో సామాన్యులకు, గ్రామాల్లో రైతులకు వేగంగా రుణాలు అందుతాయి. వ్యవసాయ రుణాల కోసం రైతులు బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లోనే రుణాలు తీసుకునే వెసులుబాట్లు కలుగుతాయి. పైగా వడ్డీ రేట్లు తగ్గి సామాన్యుడి మీద భారం ఎవరెన్ని చెప్పినా ప్రజలు పడుతున్న ఇబ్బందులే. వాటిని ఇప్పట్లో ఎవ్వరూ తప్పించలేరు. సాధ్యమైనంత వేగంగా కేంద్రం స్పందిస్తేనే అది సాధ్యమవుతుంది. లేకపోతే మరింత కాలం ఇలా ప్రజలంతా ఇబ్బందులు పడాల్సిందే.